నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ 4-5 కిలోమీటర్లు దాటితే మొత్తం ఒరిస్సా వాతావరణం కనిపించే, ఇన్ఫ్యాక్ట్ ఆ నియోజకవర్గంలో కూడా ఒరియా స్పీకింగ్ పాపులేషన్ చాలా ఎక్కువే ఉన్నారు. అంటే ఒక అదృష్టం ఏంటంటే జనరల్గా సరిహద్దు జిల్లాలు వాళ్ళకి అటు అవతల భాష కూడా, అవతల రాష్ట్రం భాష కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మల్టీలింగ్వల్ అయ్యే అవకాశం ఉంది. ఇచ్చాపురంలో అట్లా బహుభాషా ప్రవీణులు చాలామంది ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా లిటరేట్ సెక్షన్స్లో ఎక్కువ బహుభాషా ప్రవీణులే. ఇచ్చాపురం నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత అది. ఇక అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు చూస్తే కనుక కంచిలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట 4 మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,61,715 అయితే మేల్ ఓటర్స్ 1,29,000 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,32,000, ఒక 3,000 ఎక్కువ ఫిమేల్ ఓటర్స్ ఉన్న పరిస్థితి. పార్టీల వారుగా గెలుపు ఒకసారి చూస్తే తెలుగుదేశం 8 సార్లు గెలిచింది. తెలుగుదేశానికి ఇది పెట్టని కోట ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, కృషికార్ లోక్ పార్టీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ 1 సారి, జనతా పార్టీ 1 సారి మొత్తం గెలిచాయి. ఇక్కడ మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగినాయి. సరే, కులాల వారీగా ఎవరెవరు గెలిచారు చూస్తే కాళింగ సామాజిక వర్గం 5 సార్లు, కమ్మ సామాజిక వర్గం 4 సార్లు, రెడ్డిక సామాజిక వర్గం 2 సార్లు, అగర్వాల్ నుంచి 1 సారి, బ్రాహ్మణ 1 సారి, క్షత్రియ 1 సారి గెలిచారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు. రెడ్డిక సామాజిక వర్గం ప్రపోర్షనేట్గా ఇక్కడ ఎక్కువ ఉంది, 14.98%. మొత్తం 31 కులాలు, ఆ 2 మతాలు కూడా కలుపుకుంటే మొత్తం 31 సామాజిక వర్గాలు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళ ప్రజెన్స్. యాదవులు 13.5%, కాళింగులు 13.24%, మత్స్యకారులు 11.38%, ఒరియా బ్రాహ్మిన్స్ 7.62%. ఇంతకుముందే చెప్పినట్టు ఒరియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. తూర్పు కాపులు 5.9% ఉంటారు. శ్రీ సాయిన అనే ఒక ప్రత్యేకమైన కులం 4.76%, తెలగ, కాపు, బలిజ 4.45%, దేవాంగులు లేదా పద్మశాలి 3.22% ఉన్నారు. సరే, ఎవరెవరు గెలిచారు అని 1952 నుంచి ఒకసారి లెక్క తీసుకుంటే మనం 1952లో రెడ్డి నీలాద్రిరావు గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి గెలిచారు, రెడ్డిక సామాజిక వర్గం. 1955లో ఉప్పాడ రంగబాబు గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి కాళింగ సామాజిక వర్గం. అలాగే 1962లో కీర్తి చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్షత్రియ. అలాగే 1967లో ఎల్ కరియల్ రెడ్డి స్వతంత్ర పార్టీ నుంచి రెడ్డిక సామాజిక వర్గం. 72లో మళ్ళీ ఉప్పాడ రంగబాబు గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాళింగ సామాజిక వర్గం. అంతకుముందు ఆయన కృషికార్ లోక్ పార్టీలో ఉండేవారు. 1978లో బెందాళం వెంకటేశం శర్మ జనతా పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం. అలాగే 1983, 1985, 1989 3 దఫాలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటకృష్ణారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అలాగే 1994లో అచ్యుత రామయ్య దక్కాట తెలుగుదేశం రెడ్డిక సామాజిక వర్గం నుంచి గెలిచారు. 89లో మళ్ళీ గెలిచారు మండవ వెంకటకృష్ణారావు గారు. అంటే 4 సార్లు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి అగర్వాల్ సామాజిక వర్గానికి చెందిన అగర్వాల్ సురేష్ కుమార్ గెలిచారు. 2009 పెరియా సాయిరాజ్ తెలుగుదేశం కాళింగ సామాజిక వర్గం నుంచి గెలిచారు. 2014 తెలుగుదేశం నుంచి కాళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్. 2014, 2019 కూడా బెందాళం అశోకే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. సో ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒరియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తెలుగు నేటివిటీని కోల్పోకుండా ఆ నియోజకవర్గం అలా ఇంటాక్ట్ చాలా బలిష్టంగా ఉంది. అండ్ ఇంకోటి, దాదాపు 31 సామాజిక వర్గాల మిశ్రమం అన్నమాట ఈ నియోజకవర్గం. దీని మీద ఈసారి వైసీపీ చాలా పట్టుదలగా ఉంది. ఎలాగైనా సరే బార్డర్ డిస్ట్రిక్ట్లో మెజారిటీ సెగ్మెంట్స్ని గెలుచుకోవాలని చెప్పేసి. సో ఇది ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.